అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను ఇన్స్టెంట్గా వీట్ ఫ్లోర్తో దోశలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నానండి. దీన్ని బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో సరిపడే సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ని కొద్దిగా వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే బటర్ కరిగించి పెట్టుకున్నది కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మన దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా దోసపిండి కన్నా కొద్దిగా పలుచగా కలిపేసుకోండి. ఒక పాన్ తీసుకొని దానికి ఇలా ఆనియన్ రుద్దుకోండి. ఆనియన్ రుద్దిన తర్వాత దోసను వేసేసుకోండి. కొద్దిగా ఆయిల్ లేదా బటర్ని పైనుంచి వేసేసుకోండి. అంతే అండి, దోశ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటాయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.